రిలేషన్షిప్‌లో మనకి పెళ్ళైనప్పుడు గానీ, పెళ్ళైన వెంటనే గానీ, లేదంటే ఒకవేళ మీది లవ్ మ్యారేజ్ అయితే లవ్‌లో ఉన్నప్పుడు గానీ, ఒక వ్యక్తి గురించి చిన్న చిన్న హింట్స్, క్లూస్, మీకు నచ్చని రెడ్ ఫ్లాగ్స్ దొరకటం జరుగుతూ ఉంటుంది. అంటే మీరు అబ్జర్వ్ చేస్తారు. కానీ ఆ టైంలో మీరేంటంటే ప్రేమలో ఉండటం వల్లో, లేకపోతే పెళ్ళైన కొత్తల్లో అవ్వటం వల్లో, ఇలాంటివి చిన్నవే కదా అని చూస్తూ చూడనట్టుగా కొన్ని వదిలేసే ప్రమాదం ఉంది. మనం ఏమనుకుంటామంటే ఇది చిన్న విషయమే కదా, చూద్దాంలే అన్నట్టుగా కొన్ని ఓపిక పడుతూ వస్తూ ఉంటాం. అలాగే ప్రేమలో ఉన్నప్పుడు అవి పెద్ద విషయాలు అనిపించవు. అప్పుడు మనం ఆ ప్రేమపూర్వకంగా వాటిని చూస్తూ ఉంటాం కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబద్ధం చెప్తే సర్లే చిన్నదే కదా, దానివల్ల నాకేం నష్టం జరగలేదు కదా అనుకుంటాం. లేదా మనం అడిగితే వాళ్ళు ఏదో ఒక రీజన్ చెప్పినప్పుడు ఎక్కడో మనకు లోపల హింట్ వస్తున్నా సర్లే చెప్పాడు కదా, ఇలా అని చెప్పింది కదా అని చెప్పి మనం ఓవర్లుక్ చేస్తాం. కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇలాంటి చిన్న చిన్న విషయాలే, ఒక చిన్న అబద్ధాలు చెప్పటమో, చెప్పేదానికి చేసేదానికి పొంతన లేకపోవటమో, కమ్యూనికేషన్లో తేడాలు ఉండటమో, ఇలాంటివి ఆనెస్టీ లేకపోవటమో, కొన్ని కోర్ వాల్యూస్లో మీకు వాళ్ళకి సెట్ అవ్వకపోవటం అనేవి చాలా త్వరగానే మీకు తెలుస్తూ ఉంటాయి. కానీ అవి మనం పట్టించుకున్నామా లేదా, ఆ రెడ్ ఫ్లాగ్స్గా వాటిని చూసామా లేదా, గుర్తించామా లేదా అన్న దాన్ని బట్టే తర్వాత మన రిలేషన్షిప్ ఎలా ఉండబోతోంది అనేదానికి ఇది ఒక స్టార్టింగ్ స్టెప్స్ కిందగా ఉంటాయి. సో మనం ఆ ప్రేమలో ఉన్నప్పుడు మనం పట్టించుకోం. తర్వాత ఏమవుతుందంటే అండి, మొక్కై వంగనిది మానై వంగున అన్నట్టు మొదట్లోనే మనం దాన్ని ఖండించి దాన్ని సరిచేయకపోతే తర్వాత వాళ్ళు దాన్ని ఒక అలవాటుగా మార్చుకుని మనం వాటికి కాంప్రమైజ్ అవుతూ బ్రతకాల్సిన పరిస్థితి రావచ్చేమో గమనించండి. ఏమవుతుందంటే ఇప్పుడు అబద్ధాలు చిన్నయ్యే కదా అని మనం పట్టించుకోము, లేదంటే చెప్పేదానికి చేసేదానికి పొంతన లేకపోతే మనం ఒకసారి పోట్లాడి వదిలేస్తాము. బట్ ఇవి జాగ్రత్త వహించకపోతే మనం తర్వాత పెద్ద పెద్ద విషయాలు అయ్యే ప్రమాదం ఉంటుంది. అంటే వీటిని బేస్ చేసుకునే ఏదో వేరేవి ఏవి ఉండవు, ఒకటే విషయాలు, చిన్న చిన్న విషయాలు రిలేషన్షిప్ ఎండ్ చేసే స్థాయి వరకు వెళతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడుతున్నారు, లేదంటే ఫిజికల్ అబ్యూస్ చేస్తున్నారు. ఫస్ట్ టైమే దాన్ని కనుక మనం ఆపి ఇది నడవదు, ఈ విధంగా ఉంటే రిలేషన్షిప్లో అంటే మీరు దాన్ని ఎలా చూస్తున్నారు అనేది కనుక క్లారిఫై చేయకపోతే, ఒక 4-5 సార్లు ఫిజికల్ అబ్యూస్ జరిగిన తర్వాత అప్పుడు మీరు దాని గురించి అంటే పట్టించుకుని దాని గురించిన చర్చ మొదలుపెట్టి అది ఎట్లా ఆపాలి అంటే చిన్నగా ఉన్నప్పుడు వదిలేసి చాలా అలవాటు అయిపోయిన తర్వాత, టేకెన్ ఫర్ గ్రాంటెడ్ తర్వాత మీరు చర్యలు తీసుకోవటానికి బయలుదేరారు అనేది అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఏదైనా ఒక చిరుగు ఉన్నప్పుడు 2 కుట్లు వేస్తే సరిపోయేది, ఇంత బారు చిరిగిన తర్వాత 10 కుట్లు వేస్తే మనకు శ్రమ. అలాగే గ్యాప్ కూడా ఎక్కువ కనిపిస్తుంది కుట్టింది. సో అలాగే ఏదైనా మనకి నచ్చనిది, మన కోర్ వాల్యూస్ కాంప్రమైజ్ అవ్వాల్సింది, ఎప్పటికీ మనం ఒప్పుకోలేనిది అవతల వ్యక్తిలో ఉన్నప్పుడు దాన్ని మొదట్లోనే కమ్యూనికేట్ చేసి అడ్రస్ చేసి ఆ విషయాన్ని సాల్వ్ చేసుకుని ఇద్దరూ కలిసి ముందుకు వెళ్తూ హీల్ అవుతూ గ్రో అవుతూ ఉంటే గనక అప్పుడు రిలేషన్షిప్కి ఒక అర్థం ఉంటుంది. ప్లస్ ఎక్కువ కాంప్రమైజ్ అయి బ్రతుకుతున్నాం ఈ మీనింగ్ లెస్ రిలేషన్షిప్లో అనే ఫీలింగ్ మనకు ఉండదు. కాబట్టి రెడ్ ఫ్లాగ్స్ ఎప్పుడైతే నోటీస్ చేశారో వెంటనే వాటిని అడ్రస్ చేయాలనేది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. అలాగే June 7th and 8th వెబినార్ ఉందండి, ఈవినింగ్ 7 to 8:30. ఆ డీటెయిల్స్ అన్నీ మీకు పోస్టర్లో ఇవ్వబడతాయి. మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వాలంటే కనుక అన్ని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.